హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ తెలుగు ఛానల్. రాణి నా పేరు. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు అయితే కోకోనట్ రైస్ చికెన్ ఫ్రై చేయబోతున్నా. చూడాలి, మంచిగా చేసుకుని తినాలి అనుకుంటే వచ్చేయండి, వీడియో పూర్తిగా చూసేయండి. చక్కని వంట, కమ్మని చికెన్ ఫ్రై, లైట్గా ఉండే కోకోనట్ రైస్. చికెన్ కూర అయితే చూపించలేదు కానీ చికెన్ ఫ్రై, కోకోనట్ రైస్, వెజిటేబుల్ వేసి కొబ్బరి పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక వెజిటేబుల్ అయితే కట్ చేసుకున్న, ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనం ఎందులో అయితే అన్నం వండుకుంటామో దాంట్లో అయితే నేను బటర్ వేసుకున్న, కొంచెం నూనె, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట, అది వేసేసుకున్నా. ఇప్పుడు ఈ రెండు కరిగిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు మనకి ఏదైతే అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవసరం లేదు. మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు ఒక 2-3, బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఒక 5 ఈ సన్నగా తరుక్కుని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనకు రెడీగా వేసేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి, నేను అవే వేసుకున్నా. పుదీనా కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కొబ్బరి పాలు అయితే నేను రెడీగా తీసి పెట్టేసుకున్నా. కొబ్బరిని తురిమేసి మిక్సీలో వేసి కొట్టి పాలు అయితే రెడీగా చేసి పెట్టుకున్నా. ఆ వెజిటేబుల్ అన్ని మగ్గేలోపు నేనైతే ఈ పాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో నేను గరం మసాలా రెడీ చేసి పెట్టుకున్నా ముందుగానే. ఈ మసాలా అనేది ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను, నేను ఎప్పుడు అదే వాడతాను. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో చేసిన మసాలా వాడుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు. ఎట్లయినా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను అనమాట, అందుకనేసి ఆ కలర్లో ఉంది. ఇదంతా మగ్గిన తర్వాత మనం పాలు, బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి ఒక గ్లాసు మాత్రం పాలే పోస్తున్నాను. ఎందుకంటే నేను నానబెట్టి చాలాసేపు అయిందనమాట, 1:30 పైనే అయింది బియ్యం అనేది, అందుకు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాసు బియ్యం వేసా. బాస్మతి బియ్యం అనమాట. తొందరగా నానబెట్టి ఎక్కువ టైం కాకపోతే కనుక ఎక్కువ పాలు, ఒక గ్లాస్కి 1:30 పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు అయితే 3 గ్లాసులకి 3 గ్లాసుల పాలు అనమాట. 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల పాలు మొత్తం పోసేసుకున్న. చూడండి, మంచిగా మరిగిన తర్వాత దీంట్లో నేను ఉప్పు ఇప్పుడు వేయట్లేదు, బియ్యం వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట. పాలు అనేటివి ఇరగవు. కొంతమంది పాలల్లో కూడా ఉప్పు వేసుకొని తాగుతారు, మీకు తెలుసో తెలీదో, అలా తాగకూడదని అంటారు. బియ్యం చూడండి నానబెట్టి పెట్టుకున్నా, నీళ్ళని వంపేసి ఇలా వడేసుకొని పెట్టుకున్నా అనమాట. ఇప్పుడైతే పాలు మనకి మరిగిన తర్వాత బాగా ఎసరు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యం అనేది మనం వేసేసుకోవాలన్నమాట. ఉప్పు ఇప్పుడు వేస్తాను చూడండి, బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యం అనేది వేసేసుకోవాలన్నమాట. మనం అసలు ఎసట్లో బియ్యం వేస్తూ ఉంటే భలే స్మెల్ వస్తుంది. అసలు కోకోనట్ పాలు అనమాట, చాలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. కొబ్బరి అన్నంలోకి మంచిగా చికెన్ పులుసు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. కొన్ని ఊర్లలో ఇది ఫేమస్ అనమాట. చూడండి, మనకు అన్నం అయితే దగ్గర పడిపోయింది, పాలన్నీ ఎగిరిపోయినాయి అనమాట. మనకు అన్నం కూడా రెడీ అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. చూసారా, క్యారెట్ గ్రీన్, అది క్యాప్సికమ్ గ్రీన్గా రెడ్గా ఎంత బాగా కనబడుతున్నాయో, చాలా చాలా బాగుంది అసలు అన్నం తినడానికి కూడా. ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ ప్రాసెస్. బిర్యానీ కంటే ఇది సింపుల్ అనమాట. మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన అన్నాన్ని కిందకి, కింద అన్నాన్ని పైకి అనుకుంటే, పైన ఏమైనా పలుకుంటే కనుక మంచిగా అన్నం అయిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టేసి ఆపేసుకొని ఆ వేడికి అన్నం అనేది మగ్గిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకి అన్నం రెడీ అయిపోయింది, చాలా చాలా బాగా అయింది. పువ్వులుగా చాలా బాగా వచ్చింది అన్నం అయితే. ఇంకా అన్నం మనకి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటే పొయ్యి ఆఫ్ చేసేసి ఇలా వేడికి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే మనకి మంచిగా రెడీ అయిపోతుంది సూపర్గా తినడానికి అయితే. ఇంకా నేను ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 6 చెంచాలు నూనె పోసుకున్నా, పెద్దది అనమాట, పెద్ద చెంచాతో 6 చెంచాలు, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలి, మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఉల్లిపాయ అనేది చాలా బాగా మగ్గాలి, అప్పుడే మనకి చికెన్ ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. ఏ కూరకైనా ఉల్లిపాయ అనేది బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంక ఇలా అయితే గంట పెట్టి ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకొని అవసరం లేదు, మూత అయిన అవసరం లేదు, ఇలా మగ్గించేసుకోవచ్చు. దీనికైతే నేను ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టేసుకున్న. చికెన్కి ఒక 1/2 కేజీ చికెన్ ఉంటుంది, లెగ్ పీసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. మొత్తం అన్నీ వేసి చెప్తున్నా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ట్రై చేయండి తప్పకుండా, సింపుల్గా అయిపోతుంది అసలు. ఉప్పు కారం వేసుకున్నంత ఈజీగా అయిపోతుంది. చికెన్ తెచ్చిన ఎమ్మటే కొంతమంది
ఏమంటే తినాలనుకుంటారు కదా, ఇలా ట్రై చేయండి. కూర అవ్వకముందే ఇలా ట్రై చేశారంటే కొంచెం కూర వేసి తొందరగా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ కూడా ఇది, చాలా బాగా అయిపోతాయి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి కొంచెం చారు పెట్టారు, పప్పు చారు చేశారనుకో సూపర్ ఉంటుంది అనమాట, తొందరగా అయిపోతుంది కూడా. ఇలా చికెన్ అంతా మగ్గిన తర్వాత ఉడకాలి. చికెన్ అనేది ఫస్ట్ మనకు ఉడికితే ఆ నీళ్ళతో ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళతోనే మనకి మగ్గిపోవాలన్నమాట చికెన్ అనేది. ఇంకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూడొచ్చు అనమాట. వెల్లుల్లిపాయ అల్లం తక్కువ వేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసిన ఇట్లా తురుము పట్టేసి మిక్సీ కొట్టకుండా, నాకు ఇందాక అన్నంలో వేసిన అల్లం పేస్ట్ కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ తురుముకొని వేసుకున్నా చూడండి. ఇదంతా మగ్గేదాకా కొంతసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాం. ఇట్లా మగ్గుతా అన్నీ వేసుకుంటామంటే మంచిగా మగ్గిపోతాయి. చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది, స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది కిందంతా. చూసారా, ఇలాంటి కళాయిలో వండడం వల్ల బాగా అడుగంటేది అనమాట. మనం ఒక 5 నిమిషాలు ఏదైనా పని చేసుకున్నా కానీ మాడిపోదు కింద. కొంచెం బెటర్ అనమాట ఇలాంటి కళాయిలు వాడడం వల్ల. ఇప్పుడు మనకైతే చికెను అల్లం మొత్తం ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవన్నీ వేసేసుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసి ఆ పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు చూసారా ముక్కలు కలర్లు మారుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు పసుపు మంచిగా కలిసిపోతుంది అన్నమాట. చికెన్ మంచిగా పడుతుంది ముక్కకి ముందుగా వేసుకోవడం వల్ల. నేను ముందుగానే కొంచెం ఉప్పు పసుపు కూడా కలిపెట్టే కదా, అది దృష్టిలో పెట్టుకుని కొంచెం వేసుకున్నా. మీరు కలపకపోతే కనుక ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే కారం 2 చెంచాలన్నర వేసుకున్నా. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇప్పుడు 2.5 చెంచాలు కారం వేసిన. ఈ కారంతోనే మనకి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు, ఎందుకంటే ఈ కారంలోనే అంత మసాలా ఉంటుంది. కానీ ఇంకా నేను ఒక 2 చెంచాలు గరం మసాలా వేసిన, ఇంట్లో రెడీ చేసుకున్నదే. ఈ గరం మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా నా స్టైల్లో. ఒకసారి చూసి ట్రై చేసి కామెంట్ చేయండి అబ్బా ఎలా అనిపించిందని. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకొని మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చూసారా ఎలా రెడీ అయిపోయింది, ఎంత బాగుంది అసలు, నోరు ఊరిపోతుంది కదా. ఇంకా అన్నము చికెన్ పులుసు చేసింది, కూర అయితే చూపించలే, అంత టైం లేదు నాకు. ఇంకా ఈ రోజుటి వీడియో అయితే ఇదబ్బా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.